మనం ప్రకృతిని ప్రేమిస్తాం, పచ్చని అడవుల్లో ప్రశాంతతను వెతుకుతాం. కానీ ప్రపంచంలో ఒక అడవి ఉంది. అక్కడికి వెళ్తే మీకు ప్రశాంతత కాదు, మరణం పలకరిస్తుంది. దట్టమైన చెట్లు, సూర్యరశ్మి కూడా చొరబడలేని చీకటి, ఎక్కడా పక్షుల అరుపులు కూడా వినిపించని నిశ్శబ్దం. జపాన్లోని మౌంట్ ఫూజీ పాదాల వద్ద ఉన్న ఈ అడవి పేరు ఏయోకిగహారా. దీన్ని ప్రపంచం సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తుంది. ఏటా వందల మంది ఇక్కడ ఎందుకు ప్రాణాలు విడుస్తున్నారు? ఇక్కడ కంపాస్ ఎందుకు పనిచేయదు? అసలు ఈ అడవి వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? ఈ రోజు డార్క్ ఫ్యాక్ట్స్ లో ఈ మిస్టరీని చూద్దాం. ఈ అడవికి ఉన్న భయంకరమైన చరిత్ర కొన్ని వందల ఏళ్ల నాటిది. జపాన్ పురాణాల ప్రకారం పూర్వం కరువు కాటకాలు వచ్చినప్పుడు ఉబాషూట్ అనే ఒక క్రూరమైన ఆచారం ఉండేది. తిండి దొరకని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు తన ఇంట్లోని ముసలి వారిని లేదా అనారోగ్యంతో ఉన్న వారిని ఈ అడవిలోకి తీసుకొచ్చి వదిలేసేవారు. వారు ఆకలితో, చలితో అక్కడే అల్లాడి ప్రాణాలు విడిచేవారు. స్థానికుల నమ్మకం ప్రకారం అలా అన్యాయంగా చనిపోయిన వారి ఆత్మలు ఇప్పటికీ అడవిలో తిరుగుతూ ఉంటాయంట. అడవిలో వచ్చే వారిని మాయమాటలతో లోపలికి తీసుకువెళ్లి వారు తిరిగి వెళ్లకుండా వారి దారిని తప్పిస్తాయని చెప్తారు. చాలా మంది ఈ అడవిలో దారి తప్పి చనిపోతుంటారు. దీనికి కారణం దయ్యాలు అని కొందరంటే సైన్స్ మరోలా చెప్తుంది. ఈ అడవి మౌంట్ ఫూజీ అనే అగ్నిపర్వతం పక్కన ఉండడం వల్ల నేలంతా కొన్ని వేల ఏళ్ల నాటి లావా శిలలతో నిండిపోయింది. ఈ శిలల్లో సహజంగానే అయస్కాంత శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సాధారణ కంపాస్ సూచీలు తప్పుదారి చూపిస్తాయి. అంతేకాదు ఇక్కడ నేల చాలా గుల్లగా ఉంటుంది. ఇది శబ్దాన్ని పూర్తిగా పీల్చేసుకుంటుంది. అంటే మీరు అడవి లోపల ఎంత గట్టిగా అరిచినా పక్కనే ఉన్న వ్యక్తి కూడా వినిపించదు. ఈ నిశ్శబ్దం మనిషిని మానసికంగా భయపెట్టి గందరగోళానికి గురి చేస్తుంది. అడవి లోపలికి వెళ్తే మనకు వింతైన దృశ్యాలు కనిపిస్తాయి. చెట్ల కొమ్మలకు కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రిబ్బన్లు కట్టి ఉంటాయి. ఎవరైనా ప్రాణాలు తీసుకోవాలని వచ్చి చివరి నిమిషంలో భయపడి తిరిగి వెళ్లాలనుకుంటే దారి కోసం వీటిని కట్టుకుంటూ వెళ్తారు. కానీ దురదృష్టవశాత్తు చాలా రిబ్బన్లు మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. అక్కడక్కడ వదిలేసిన టెంట్లు, మందు సీసాలు, కుటుంబ సభ్యుల ఫోటోలు కనిపిస్తాయి. ఇవి ఆ వ్యక్తుల చివరి జ్ఞాపకాలు. జపాన్ ప్రభుత్వం ఏటా ఇక్కడ ప్రత్యేకంగా బాడీ హంట్ నిర్వహిస్తుంది. దట్టమైన పొదల్లో వెతికి కుళ్ళిపోయిన శవాలను బయటికి తీస్తారు. పరిస్థితి తీవ్రతను గమనించిన జపాన్ ప్రభుత్వం అడవి ప్రవేశ ద్వారం వద్ద పెద్ద బోర్డులు పెట్టింది. మీ ప్రాణం మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన గొప్ప కానుక, దయచేసి మీ కుటుంబం గురించి, పిల్లల గురించి ఆలోచించండి అని అక్కడ రాసి ఉంటుంది. అడవి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు నిరంతర పహారా కాస్తుంటారు. ఎవరైనా ఒంటరిగా అడవిలోకి వెళ్తుంటే వారిని ఆపి కౌన్సిలింగ్ ఇస్తారు. ఏయోకిగహారా ఇది కేవలం ఒక అడవి మాత్రమే కాదు, మానవ బలహీనతలకు, ప్రకృతి రహస్యాలకు ఒక సాక్ష్యం. సైన్స్ ఒకలా చెప్తే స్థానికులు మరోలా నమ్ముతారు. కానీ నిజం ఏంటంటే ప్రతి ప్రాణం ఎంతో విలువైంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం డార్క్ ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టూ ఎవరైనా బాధలో ఉంటే వారితో మాట్లాడండి. మార్పు మీతోనే మొదలవ్వాలి.